యాహ్! హలో. అవును సార్. హలో. ఓకే. ఈ రోజు నుంచి మనము కంటిన్యూయస్ క్లాస్ చేద్దాము. ఓకే. ఈరోజు నైట్ 10:30కి అటెండ్ అవుతారా క్లాస్‌కి? ఓకే మేడం. ఓకే సార్. నేను ఒకసారి మెసేజ్ పెడతాను. ఓకే. నైట్ హ్మ్. 10:30. శశాంక్ గారు ప్రిపేర్ అయ్యారా? ఓకే. కీవర్డ్స్ చేశారు. బట్ మేబీ అహా! కీవర్డ్స్ ఇంటర్వ్యూ క్వెషన్స్ చేశానండి అండి. రోజు. అయితున్నాను. లైక్ ఆహ్, రేపు ఇంతకుముందు సాటర్‌డే రోజు చూసుకున్నాను. కంప్లీట్‌గా ఈ నేను కీవర్డ్స్ ఇది చేశాను. ఇంటర్వ్యూయే తీసుకుంటాను. మనకి చాలా రోజులైపోయింది. ఇంతవరకు అసలు టచ్ ఓకే. చేయలేదు మీరు. యాహ్! ఆ! అదే చేస్తున్నాను. సాటర్‌డే కొంచెం రోజు చూస్తున్నాను. కంపల్సరీగా మీరు మాక్ ఇంటర్వ్యూకయితే వీళ్ళకి అటెండ్ అవ్వాలి. యాహ్! అట్‌లీస్ట్ ఒక టాపిక్ అన్నా కంప్లీట్ చేయండి. వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ ఓకే. అని గాని, ఇట్లా ఏదో ఉంటాయి కదా! ఒక 5, 10 క్వెషన్స్ అన్నా ఆ! కంప్లీట్ చేయండి దాంట్లో. ఓకే. 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 సో, మీకు గూడా మెటీరియల్ పంపిస్తాను యాహ్! మీరు. నెక్స్ట్ ఇక్కడేంటంటే మనకి ఉన్న 2 బాగా వర్క్ చేసేవి ఏంటి అంటే గూగుల్ కీవర్డ్ ప్లానర్ ప్లస్ ఊబర్ సజెస్ట్. ఇవి 2 మాత్రమే మనం ప్రాపర్‌గా వర్క్ చేస్తాము. రిమైనింగ్ ఎస్‌సీఎం రష్ కానీ, ఏహెచ్ఆర్ఎఫ్ కానీ, మౌస్ గాని ఇవన్నీ కూడా పెయిడ్ వెర్షన్స్. మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వర్క్ చేయడానికి ఛాన్స్ చాలా తక్కువుంటది. బట్ ఇన్ కేస్ మీకు పెయిడ్ వెర్షన్ గనక వస్తే అప్పుడు ఎలా వర్క్ చేయాలి అనేది జస్ట్ ఓవర్‌వ్యూ ఇస్తాను. దాన్ని చూసుకొని మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. ఈ మౌస్ అనేది లాస్ట్ 3, 4 మంత్స్ బ్యాక్ వరకు కూడా బానే మనకి ఫ్రీ వెర్షన్ వర్క్ అయింది. ఆఫ్టర్ థట్ ఫ్రీ వెర్షన్ కంప్లీట్‌గా తీసేసారు. బట్ ఇక్కడ కొన్ని టూల్స్ అయితే ఫ్రీ ఇస్తున్నారు. అవి మనకి చాలా మినిమల్ ఔట్‌పుట్ ఇస్తుంది. ఇక్కడ మనకు డొమైన్ అనాలిసిస్ అంటే మన వెబ్‌సైట్ డొమైన్ అనాలిసిస్ చేసుకుంటాం. ఇవన్నీ కూడా మనకేంటంటే ఒకసారి మనం ఎస్‌సీఓ వర్క్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఈ డొమైను ఇవన్నీ కూడా మనకి అర్థమవుతాయి. మనం లైక్ ఒకసారి వెబ్‌సైట్ ఆడిట్ చేస్తే అక్కడ ఈ టర్మినాలజీ ఎంత వస్తది, అక్కడ క్లారిటీ వస్తది. బట్ ఇక్కడ డొమైన్ అథారిటీ అని వస్తుంది. మనం బ్యాక్ లింక్ వర్క్ చేస్తాం ఎస్‌సీఓలో ఆఫ్ పేజ్ యాక్టివిటీస్. అప్పుడు డొమైన్ అథారిటీ అనేది ఇంక్రీజ్ అవుతది. ఆ డొమైన్ అథారిటీ చెక్ చేసుకోవడానికి టూల్స్ కావాలి. ఏం స్క్రీన్ షేర్ చేయలేదు. ఈ డొమైన్ అథారిటీ చెక్ చేసుకోవడానికి మనకి టూల్స్ కావాలి. ఓకే. ఇది కాపీ ఇక్కడ మనం మన డొమైన్ అథారిటీ చెక్ చేసుకుంటాం. ఇక్కడొచ్చేసి గెట్ 3 ఫ్రీ ఫోర్స్ పాడే అంటే ఓన్లీ 3 వెబ్‌సైట్స్‌ని మాత్రమే చెక్ చేసుకోవడానికి ఉంటుంది. మన వెబ్‌సైట్ యొక్క డొమైన్ అథారిటీ 6 ఉంది. లింకింగ్ రూట్ డొమైన్స్ 14 ఉన్నాయి. ఇక్కడొచ్చేసి ఒక కీవర్డ్ ర్యాంకింగ్ కీవర్డ్ అని చూపిస్తుంది. ఈ స్పామ్ స్కోర్ 1 అనేది కామన్‌గా అన్ని వెబ్‌సైట్స్‌కి ఉంటుంది. బట్ ఇక్కడొచ్చేసి టాప్ పేజ్ లింక్స్ మనం అనాలిసిస్ చేసుకోవడానికి యూజ్ అవుతుందనమాట ఫ్రీగా. ఆఫ్టర్ మన క్లాసెస్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత, మళ్ళీ మనం ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఇవన్నీ చేస్తాం. అప్పుడు ఇంకా క్లారిటీ వస్తది. ఈ టూల్స్ ఎక్కడ యూజ్ చేస్తున్నాం, ఎలా యూజ్ చేస్తున్నాం అనేది. ఇక్కడొచ్చేసి ఇది మన వెబ్‌సైట్ పేజ్ యూఆర్ఎల్, లింకింగ్ డొమైన్స్ అయితే మనకి ఏ డొమైన్స్ నుంచి బ్యాక్ లింక్స్ వచ్చినాయి. ఇక్కడ ఈ బుక్ మార్క్, డూ ఫాలో ఇట్లా ఈ వెబ్‌సైట్స్ అన్నిటి నుంచి మనకి బ్యాక్ లింక్స్ వచ్చినాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, మనది కాకుండా వేరే మన కాంపిటీటర్స్ వెబ్‌సైట్ ఇక్కడ ఇస్తాం. ఇక్కడిచ్చినప్పుడు వాళ్ళకి కొన్ని సైట్స్ ఇక్కడొస్తాయి. ఇక్కడ మనకి ఏ సైట్స్ అయితే ఉన్నాయో, ఈ సైట్స్ మనకి లేవనుకోండి, ఈ లేని సైట్స్ ఈ సైట్స్‌లోకెళ్ళేసి మనం కూడా సబ్మిట్ చేసుకోవచ్చు. దీన్ని కాంపిటీటర్ అనాలిసిస్ అంటారు. కాంపిటీటర్ బ్యాక్ లింక్ అనాలిసిస్. ఈ కాంపిటీటర్ బ్యాక్ లింక్ అనాలిసిస్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న బ్యాక్ లింక్స్ మన దగ్గర లేనివి తీసుకొని అక్కడ కూడా సబ్మిట్ చేయాలి. అంటే కొత్త బ్యాక్ లింక్స్ మనం ఎవ్రీ టైమ్ రీసెర్చ్ చేస్తూనే ఉండాలి. ఆ ఎస్‌సిఓకి. కొత్త కొత్త సైట్స్‌కి మనం వెతికి సబ్మిట్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు కొన్ని రోజులు సబ్మిట్ చేసినాక మనకొక 1000 బ్యాక్‌లింక్స్ అయినాయి. అప్పటికి మనకొక 6 మంత్స్, 1 ఇయర్ కంప్లీట్ అయింది. అప్పుడు ఏమవుతుందంటే స్లోగా ఒక్కొక్క బ్యాక్‌లింక్‌కి
కొంత టైమ్ పీరియడ్ ఉంటది. ఆ తర్వాత అవి ఆటోమేటిక్‌గా రిమూవ్ అయిపోతాయి. మనకప్పుడు బ్యాక్ లింక్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. మళ్ళీ మనం సబ్మిట్ చేస్తూనే ఉండాలి. ఇది కంటిన్యూయస్ ప్రాసెస్. స్టాప్ చేయకూడదు. ఎప్పుడైతే మనం స్టాప్ చేస్తామో మన క్వాలిటీ లింక్స్ అనేవి తగ్గిపోతాయి. క్వాలిటీ లింక్స్ తగ్గిపోతే మన వెబ్‌సైట్ డొమైన్ అథారిటీ తగ్గిపోతుంది. అప్పుడు ర్యాంకింగ్ తగ్గిపోతది. ఈ ర్యాంకింగ్ తగ్గిపోతే మనకి ఇక్కడ గూగుల్‌లో మన వెబ్‌సైట్ ర్యాంకింగ్ అనేది రాదనమాట. ఇక్కడేంటంటే ఫస్ట్ మనం క్రియేట్ చేసినప్పుడు మన వెబ్‌సైట్ ఒక్కటే టాప్‌లో ఉంది. వీళ్ళెవ్వరు ఈ ఏఐ అనే కీవర్డ్ యూజ్ చేయలేదు. అలాగే మనమేమో ఎస్‌ఈఓ చేయట్లేదు. స్టాప్ చేసేసాం. మనది తర్వాత సెకండ్ ప్లేస్‌కొచ్చింది. ఇప్పుడొచ్చేసి ఫోర్త్ ప్లేస్‌కొచ్చేసింది. ఇలానే మనం వదిలేస్తే మనది ఇంకా డౌన్ ఎళ్ళిపోతదనమాట. మనం కంటిన్యూయస్‌గా వర్క్ చేస్తూనే ఉండాలి. ఇదొచ్చేసి మనకి మౌస్ టూల్. ఇది చాలా ఓల్డెస్ట్ టూల్. ఎప్పటినుంచో ఇది యూజ్ చేసేది మార్కెట్‌లో ఉంది. ఇప్పుడు మన ఇండియాలో స్మాల్ కంపెనీస్ అయితే యూజ్ చేయవు. కొంచెం బిగ్ కంపెనీస్ యూజ్ చేస్తాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ మోర్ ఫ్రీ టూల్స్ అని ఉన్నాయి గదా! ఈ మౌస్ బార్ కానీ ఫ్రీగా లేదు ఇప్పుడు. మన వెబ్‌సైట్ డొమైన్ అనాలిసిస్ ఇవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. బట్ మనం ఆడిట్ చేసేటప్పుడు ఇక్కడ కంప్లీట్‌గా చూద్దాము. ఇప్పుడు ప్రెజెంట్ మనం కీవర్డ్ రీసెర్చ్ చేస్తున్నాం కాబట్టి దాని వరకు చూద్దాము. ఆ తర్వాత మనకి ఇంకా మిగతా టూల్స్‌కి ఎళ్దాము దీంట్లో. ఇక్కడొచ్చేసి కీవర్డ్ ఎక్స్‌ప్లోరర్. జస్ట్ ఇక్కడొచ్చేసి మనము ఇండియా. మనం ఏ కంట్రీకి రిలేటెడ్ చేస్తే ఆ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఓన్లీ పర్ డే 3 కీవర్డ్స్ మాత్రమే రీసెర్చ్ చేసుకోగలం. ఇక్కడ సెర్చ్ వాల్యూమ్ అనేది చాలా తక్కువ ఉంది. డిఫికల్టీ కూడా చాలా లో ఉంది. బట్ సెర్చ్ వాల్యూమ్ లేకుండా మనం ఆ కీవర్డ్ యూజ్ చేసినా మనకి ఎవరు సెర్చ్ చేయకపోతే మనకి నో యూజ్ అనమాట. అంటే బట్ మేబీ లెస్ ఉంటుంది. బట్ వీళ్ళ పారామీటర్స్‌ని యూజ్ చేసుకొని అక్కడ రావట్లేదు. ఇక్కడొచ్చేసి మనం సెకండ్ కీవర్డ్ చేస్తున్నాం. ఇక్కడొచ్చేసి సెర్చ్ వాల్యూమ్ 10 ఉంది. అండ్ క్లిక్ త్రూ రేట్ 89% ఉందంటే హై ఉంది. డిఫికల్టీ వచ్చేసి మీడియం ఉంది. ఈ మీడియం ఉన్నవి మనం కొత్త సైట్స్‌కి టార్గెట్ చేయడం కష్టం. బట్ చేసినా కూడా ఈజీగా వర్క్ అయితే అవ్వదు. చాలా టైం తీసుకుంటది. 6 మంత్స్ నుంచి 1 ఇయర్ దాటొచ్చు. లేకపోతే ఇంకా ఎక్కువైనా పట్టొచ్చు. మనం ఆ కీవర్డ్‌కి ర్యాంక్ అవ్వడానికి మన వెబ్‌సైట్. ఇక్కడ కొన్నున్నాయి. కీవర్డ్స్ మనకి సజెషన్స్ ఇస్తుంది. ఇక్కడొచ్చేసి ఫ్రీ ఆన్‌లైన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఆన్‌లైన్ ఈ వర్డ్స్ అన్నిటికి మనం చూసుకోవచ్చు. కొంతమందేంటంటే డిజిటల్ మార్కెటింగ్ బేసిక్ ఫ్రీ అని పెడతారు. అంటే లైక్ 1 వీక్, 10 డేస్ ఫ్రీగా చెప్తాము. ఆ తర్వాత పెయిడ్ వర్షన్‌లోకి కన్వర్ట్ అవ్వాలి అనేస్తారు. అలాంటి వాళ్ళకి ఈ ఫ్రీ అనేది వర్క్ అవుతది తప్ప మిగతా వాళ్ళకి వర్క్ కాదు. కొంతమంది డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ కోర్స్ ఫ్రీ అని చెప్పేసి యూట్యూబ్ ఛానెల్స్ లేకపోతే యూట్యూబ్ వీడియోస్ ఇస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి యూజ్ అవుతది. అలాగే డిజిటల్ మార్కెటింగే కాకుండా మీరు డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కానీ, లేకపోతే సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ కానీ, ఇట్లా మీకు నచ్చిన కీవర్డ్స్ తోటి అనాలిసిస్ చేసుకోండి. ఇంకా డిఫరెంట్ కీవర్డ్స్ అవి కనిపిస్తుందనమాట. లైక్ టూరిజం గానీ, హోటల్ మేనేజ్మెంట్ గానీ, ఇట్లాంటివన్నీ గూడా మీరు సెర్చ్ చేస్తే మీకు డిఫరెంట్ కీవర్డ్స్ మీద సెర్చ్ చేసినప్పుడు కొంచెం ఆహ్, క్లియర్‌గా అర్థం అవ్వడానికి ఛాన్స్ ఉంటది. అంటే ఒక్క కీవర్డే చూస్తే మనకు అంత ఐడియా రాదు. ఇదొచ్చి మనం లాగిన్ చేసుకొని అకౌంట్ వస్తుందా లేదా? 1 మినిట్స్. ఏంటమ్మా?
ನಾವು ಡ್ಯಾಶ್‌ಬೋರ್ಡ್‌ನಲ್ಲಿ ఇక్కడ ప్రొడక్ట్ మౌజ్ ప్రో, మౌజ్ లోకల్ ఇది లోకల్ ఎస్‌ఈఓ చేసుకోవడానికి కంపేర్ టు ఎస్‌ఈఓ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా మనకి యూజ్ అవుతాయి. జస్ట్ ఇది మౌజ్ లోకల్ అనుకోండి. లోకల్ ఎస్‌ఈఓ చేయడానికి యూజ్ అవుతది. ఇక్కడ గెట్ స్టార్టెడ్ అంటే ఇక్కడ ప్లాన్ వస్తుంది. లైక్ ఇక్కడంటే మనం ఏమి చూడడానికి కూడా పెద్దగా మనకి ఛాన్స్ అయితే లేదు ఇక్కడ. ఇక్కడొచ్చేసి వీళ్ళు కోర్సెస్ అట్లా ఇచ్చారు. ఫస్ట్ బ్లాగు ఇక్కడ మనం ఏం చేయడానికి గాని, ఇక్కడ చూడడానికి కూడా అంత మనకి ఆప్షన్స్ అయితే ఏమి ఇవ్వలేదు. మీకు ఈ ఫ్రీ ఉన్నవే ఈ 2, 3 యూజ్ చేసుకొని మీరు వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్‌లింక్ డేటాని కలెక్ట్ చేసుకోవచ్చు. మన వెబ్‌సైట్ ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ చేసిన తర్వాత మన బ్యాక్‌లింక్ డేటా అనేది చెక్ చేసుకోవచ్చనమాట. బ్యాక్‌లింక్స్, ఇన్‌బౌండ్ బ్యాక్‌లింక్స్ వచ్చేసి 504 ఉన్నాయి. ఇవి మనకు చూపిస్తుంది. ఇక్కడొచ్చేసి లాస్ అయిన కీవర్డ్స్ అనమాట. కొన్ని కీవర్డ్స్ లాస్ అవుతున్నాయి. కొన్ని కీవర్డ్స్ అప్రూవల్ ఇస్తాయి. ఇన్ కేస్ మనము బ్యాక్‌లింక్ సబ్మిట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అవి మనకి 1 మంత్‌లో ఇచ్చేవి ఉంటాయి. లేకపోతే 6 మంత్స్ తీసుకుంటే కొన్ని 1 ఇయర్ తర్వాత అప్రూవల్ ఇస్తాయన్నమాట బ్యాక్‌లింక్స్. ఇట్లా ఉంటాయి. దాన్ని బట్టి మనకి ఎప్పుడొస్తాయనేది తెలీదు. నెక్స్ట్ ఆహ్, ఎస్‌సీఎం రష్ ఈ టూల్ కొంచెము ఎక్కువ వాడతారు ప్రాజెక్ట్స్‌కి. బట్ ఇక్కడేంటంటే మనం డాష్‌బోర్డ్‌లో ఏమున్నాయో మనం కొంచెం ఎక్స్‌ప్లోర్ చేసుకొని చూసుకోవచ్చు. ఇ ఇది కూడా ప్రైసింగే మాక్సిమం. ఒక 3 అట్లా మనకి ఫ్రీ ఇస్తది. నేర్చుకోవడానికి మనం సరిపోతదవి. బట్ ఇక్కడొచ్చేసి ఎస్‌సీఓ డాష్‌బోర్డ్ ఏంటండి? ఉబర్ సజెస్ట్ కంటే బెస్ట్ కీవర్డ్స్ ఇస్తారా ఆ! మేడం ఇంకా ఇప్పుడు మీరు చెప్పే అవునండి. ఉబర్ సజెస్ట్ కంటే బెస్ట్ మనం కీవర్డ్స్ ఇక్కడేంటంటే ఇస్తాయా? హై సెర్చ్ వాల్యూమ్ అండ్ లో కాంపిటీషన్ కీవర్డ్స్‌ని చూసుకోవాలి. ఇనిషియల్ స్టేజ్‌లో కొత్తగా వెబ్‌సైట్ స్టార్ట్ అయినప్పుడు ఓకే. హై సెర్చ్ వాల్యూమ్ ఉండాలి. అంటే ఎండ్ యూజర్స్ ఎక్కువుండాలి. మన క్లయింట్స్ ఎక్కువగా సెర్చ్ చేస్తూ ఉండాలి. అలాగే మన కాంపిటీటర్స్ తక్కువగా ఆ కీవర్డ్‌ని యూజ్ చేయాలి. అలాంటి కీవర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆఫ్టర్ ఫ్యూ డేస్ మనం గూగుల్ మనం సెర్చ్ చేసినప్పుడు మనకు సైడ్‌లో హ్మ్. మనకు వాల్యూమ్ అంటే 800 మెంబర్స్ వ్యూస్ ఇట్లా చూపించింది నిన్న. అవునండి. ఎక్కువ ఏ వాటిలో కీవర్డ్‌కి బెస్ట్ ఎక్కువ చూజ్ సెర్చ్ వాల్యూమ్ చేసుకోవాలి ఉందో మనం దాన్ని ఏదైతే ఎక్కువ ఫస్ట్ ప్రిఫర్ చేయాలి. తర్వాత నెక్స్ట్ కీవర్డ్స్ అట్లా మాక్సిమం ఆహ్, క లో కాంపిటీషన్ కీవర్డ్స్ అన్నీ కంప్లీట్ అయినాక అప్పుడు మీడియం టార్గెట్ చేసుకోవాలి మనం. ఆ తర్వాత హై టార్గెట్ చేయాలంటే మనకి చాలా వర్క్ ఉండాలి. మనకి ఎక్కువ ఓకే. మన వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ అనేది బాగా వస్తేనే మనకు హై కాంపిటీషన్ కీవర్డ్స్ అనేవి ఇండెక్స్ అవుతాయి. లేకపోతే చాలా టైం తీసుకుంటాయన్నమాట. ఇప్పుడు ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్ అవును. అంతే ప్రాజెక్ట్ అండి. మనం ఏ చేసినామనుకో దానికి బిజినెస్ రన్ సంబంధించిన చేస్తుంటే ఆ కీవర్డ్స్ మనం బిజినెస్ సెర్చ్ చేసుకోవాలి. మీరు ఏ మనం బిజినెస్‌కి అంటే ఏదైతే ఏ బిజినెస్ చేస్తుంటే దానికి అదే. రిలేటెడ్‌గా. ఇక్కడొచ్చేసి మనం ప్రాజెక్ట్ ఆల్రెడీ మనది యాడ్ చేసాం కాబట్టి ఓకే. మన డేటా చూపిస్తుంది ఇక్కడ డాష్‌బోర్డ్‌లో. ఇక్కడ ఒక ఈమెయిల్ ఐడీ తోటి క్రియేట్ చేసుకుంటే ఒక ప్రాజెక్ట్ మాత్రం అనాలిసిస్ ఓకే. చేసుకోవడానికి యాక్సెస్ ఉంది. మనం ఇంకొక ప్రాజెక్ట్ ఏదైనా అనాలిసిస్ చేయాలంటే పెయిడ్ వెర్షన్‌కెళ్ళాలి. ఇక్కడొచ్చేసి మనకి పొజిషన్స్ చూపిస్తుంది. మన వెబ్‌సైట్ హెల్త్ ఇవన్నీ కూడా మనం తర్వాత చూద్దాం. ప్రెజెంట్ ఇప్పుడు మనం కీవర్డ్స్ ఓవర్‌వ్యూ. రిమైనింగ్ ఇదంతా ఏంటంటే ఆడిట్ అన్నమాట. ఫస్ట్ కీవర్డ్స్ చూసి మనం కంటెంట్ అంతా జనరేట్ చేసుకున్న తర్వాత దాని గురించి ఆలోచిద్దాం.
ఇక్కడేంటంటే కీవర్డ్స్ కూడా మనం లోకల్‌గా టార్గెట్ చేసామనుకోండి ఆడియన్స్ తగ్గిపోతారు. మన ఇండియా వైడ్ టార్గెట్ చేసామనుకోండి ఆడియన్స్ ఎక్కువ లైక్ సెర్చ్ వాల్యూమ్ ఎక్కువుంటది. అట్లా లాంగ్వేజ్ బేస్ మీద అట్లా చేసినప్పుడు వాల్యూమ్ అనేది డిఫరెన్స్ వస్తది. లోకల్ ఎస్‌ఈఓ అంటే లైక్ లోకల్ మనము ఎస్ఈఓ అంటే మన ఏరియా వరకు వస్తదనమాట. అంటే లైక్ గూగుల్ మ్యాప్స్ అది గూగుల్ మై బిజినెస్ పేజ్‌లో అక్కడ చేస్తాం. ఓహ్! ఇక్కడ కీవర్డ్ అనాలిసిస్ చేస్తాము. ఇక్కడొచ్చేసి రిమైనింగ్ చూపించడానికి ఇది ఫ్రీ ట్రయల్ తీసుకోమంటుంది. బట్ ఇక్కడొచ్చేసి మనకి ఆ ఒక్క కీవర్డ్‌కే చూపించింది. సెర్చ్ వాల్యూమ్ అనేది 210 ఉంది. నెక్స్ట్ కీవర్డ్ డిఫికల్టీ వచ్చేసి 19 ఉంది. బట్ ఇది మనం టార్గెట్ చేసుకోవచ్చు. ఈజీగానే మన వెబ్‌సైట్ అనేది ర్యాంక్ అవుతదనమాట ఈ కీవర్డ్‌కి. ఇది 3 వీక్స్ బ్యాక్ అప్డేట్ అయింది. ఒక రీసెంట్ అప్డేట్స్ చూడాలంటే మనం మళ్ళీ పెయిడ్ వెర్షన్‌కెళ్ళాలి. ఇది ఫ్రీ అయితే ఇవ్వట్లేదు. ఇట్లా మీరు కీవర్డ్ రీసెర్చ్ చేసుకోవచ్చు ఈ టూల్‌ని యూజ్ చేసి. అండ్ ఇక్కడొచ్చేసి కీవర్డ్ మ్యాజిక్ టూల్ అని ఉంది. బట్ మీకు నెక్స్ట్ క్లాస్‌లో ఓవర్ సజెస్ట్ అండ్ కీవర్డ్ ప్లానర్ చెప్తాను. అక్కడ క్లియర్‌గా ఉంటది. అక్కడ మనం అన్నీ చేసుకోవచ్చు. ఇక్కడైతే మనకు పెద్దగా రావు. ఇక్కడ మ్యాజిక్ అంటే ఇది వచ్చేసి బ్రాడ్ మ్యాచ్, ఫ్రేజ్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్ ఇవి వచ్చేసి మనకి యాడ్‌కి రిలేటెడ్ టెర్మినాలజీ. ఇక్కడ ఇక్కడ కొన్ని మనకి కీవర్డ్స్ ఇచ్చిందనమాట. అంటే ఈ కోర్స్ అనే కీవర్డ్‌కి మామూలుగా వ్యూస్ అనేది ఉన్నాయి. లైక్ ఎస్‌సిఓ 4 టైమ్స్ ఇట్లా కీవర్డ్స్ అనేవి అంటే ఇక్కడున్న కీవర్డ్స్‌లో ఎన్నున్నాయి అనేది ఇక్కడ కౌంట్ ఇచ్చాడు. దేనికి ఎక్కువ ఉన్నాయి యూజ్ చేసినయని. లైక్ డిజిటల్ మార్కెటింగ్ మీనింగ్ ఇన్ తెలుగు అన్నాడు. ఇది మనకు అవసరం లేదు. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు. ఇట్లా మనకి ఈ డీటెయిల్స్ అన్నీ ఇస్తాడు. అదే ఈ కీవర్డ్ డిఫికల్టీ అనేది మనం చూసుకుంటే మనకి గ్రీన్ కలర్ ఉందంటే మనం ఈజీగా ర్యాంక్ అవుతదని. ఇంకా రిమైనింగ్ అన్నీ కనిపించట్లేదు. మనం పెయిడ్ వెర్షన్‌కి వెళ్ళాలి. అండ్ ఇక్కడి నుంచి కూడా మనం అనాలిసిస్ చేసుకోవచ్చు. ఆల్ కీవర్డ్స్ ఇక్కడ చూడండి. అంటే బ్రాడ్ మ్యాచ్, ఫ్రేజ్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్‌లు అంటే ఈ మ్యాచ్ కీవర్డ్స్ వచ్చి మనకి యాడ్స్‌లో వస్తాయి యాక్చువల్‌గా. అప్పుడు మనం డిస్కస్ చేద్దాం క్లియర్‌గా. బట్ ఇప్పుడు మనకైతే ఎస్‌సిఓకి ఇవి అవసరం లేదు. ఇక్కడొచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని ఉంది. ఈ కీవర్డ్ ఈ కీవర్డ్‌కి సెర్చ్ వాల్యూమ్ 8000 ఉంది. 8100 బట్ కీవర్డ్ డిఫికల్టీ 56 ఉంది. ఇది మనం టార్గెట్ చేస్తే అంత ఈజీగా రాదు. అంటే ఇది మీడియం లెవెల్‌లో ఉందనమాట. ఇట్లా మనం ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసుకొని దాన్ని బట్టి మనం కంటెంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ కీవర్డ్ అనాలిసిస్ ఈ చేయడమే పెద్ద టైమ్ టేకింగ్ ప్రాసెస్ అండ్ కొంచెము రిస్కీ కూడా. అంటే చాలా సార్లు మనకి కావాల్సిన కీవర్డ్స్‌కి సెర్చ్ వాల్యూమ్ సరిగ్గా ఉండదు. లేకపోతే కాంపిటీషన్ ఎక్కువ ఉంటది. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అంటే రకరకాల టూల్స్‌ని యూజ్ చేసుకొని ఆ కీవర్డ్స్‌ని ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ తీసుకొని మనం కీవర్డ్ రీసెర్చ్ అనేది చేసుకోవాలి. ఒకవేళ ఒక 100 కీవర్డ్స్ రిసర్చ్ చేసి పెట్టుకున్నారనుకోండి ఒకేసారి ఉంటాయిలే అనేసి. మళ్ళీ నెక్స్ట్ 1 మంత్ తర్వాత వాటికి చేంజెస్ అయిపోతూ ఉంటాయి. అందుకని ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా మనం కీవర్డ్ రిసర్చ్ అనేది చేస్తూ ఉండాలి. లైక్ ఈ పెద్ద పెద్ద కంపెనీస్‌లో ఏంటంటే ఒక సెపరేట్ కీవర్డ్ రిసర్చ్ టీమ్ ఉంటది. వాళ్ళకి ఇంకా వేరే వర్కే ఉండదు. కంప్లీట్‌గా ఈ కీవర్డ్ టూల్స్ మీద రిసర్చ్ చేసి కీవర్డ్స్ ఏ కీవర్డ్స్‌కి ఈ టైంలో బాగుంది అనేది అలాంటి కీవర్డ్స్‌ని ఐడెంటిఫై చేసి ఇస్తారు కంటెంట్ రాయడానికి. బట్ ఇక్కడ మనం ఏంటంటే అన్నీ మనమే చేయాలి కాబట్టి ఈ కీవర్డ్ రిసర్చ్ కూడా మనమే చేయాలి. బట్ దీనికి కొంచెం టైం అయితే తీసుకుంటది. కొంచెం టైం తీసుకున్నా పర్లేదు. మంచి కీవర్డ్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. కీవర్డ్ స్ట్రాటజీ బిల్డర్ అన్నమాట. ఇప్పుడు ఈ కీవర్డ్‌కి ఉంది కదా! ఈ కీవర్డ్‌కి స్ట్రాటజీ ఎలా క్రియేట్ చేసేది? ఇది కూడా పెయిడ్ వెర్షనా? యెస్. ఇది పెయిడ్ వెర్షన్. బట్ వాళ్ళు ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు మనకి. మన కీవర్డ్ ఇవ్వట్లేదు. మనము ఇట్లా వచ్చేసి మనకి ఇట్లా బెస్ట్ ఫుల్ ఇది బైక్ ఈ బైక్స్ ఇవన్నీ ఇచ్చాడు. కానీ ఈ కీవర్డ్స్‌కి వాడు ఎలా చూస్తున్నాడు
చూడండి ఒక్కొక్క దానికి టాపిక్స్ వైస్‌గా. సెర్చ్ వాల్యూమ్ ఎంతుంది? ఏ కీవర్డ్స్‌ని యూజ్ చేసుకుంటే ఎలా వస్తది? ఇట్లా ఇస్తాడు. మనము గనుక పెయిడ్ వెర్షన్ అయితే మన కీవర్డ్స్‌కే వస్తది. సెర్చ్ ఆ! వాల్యూమ్ అంటే అవునండి. ఎక్కువ ఎక్కువ ఎంతమంది సెర్చ్ సెర్చ్ చేస్తున్నారనేది. చేస్తున్నారని అదే కదా మేడం. ఇప్పుడు ఒక కాంపిటీటర్స్ అంటే బిజినెస్ ఓనర్స్ అండి. కాంపిటీటర్సా? ఇప్పుడు మనం డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇస్తున్నాము. మనకు ఎవరైతే ఇంకా రిమైనింగ్ పీపుల్స్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇస్తున్నారో తెలుగులో వాళ్ళందరూ మన కాంపిటీటర్స్. స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్ ఎవరైనా బిజినెస్ ఓనర్స్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు మనకి క్లయింట్స్. వాళ్ళు ఎక్కువగా సెర్చ్ చేస్తూ ఉండాల. కీవర్డ్స్‌ని యూజ్ చేసుకొని. అప్పుడు మనకి లీడ్స్ అనేవి వస్తాయి. ఇట్లా మనకేంటంటే ఒక్క కీవర్డ్ యూజ్ చేసుకొని ఇక్కడ ఎన్ని కీవర్డ్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ చూపిస్తుందనమాట. ఇట్లా ఒక్కొక్క ఏ కీవర్డ్‌కి ఎక్కువ సెర్చ్ వాల్యూమ్ ఉంది, తక్కువుంది. ఇట్లా పాయింట్ వైస్‌గా చూపిస్తుంది. బట్ ఇక్కడ అన్ని టూల్స్ సేమ్‌గా ఉండవు. ఒక్కొక్క టూల్‌కి ఒక్కొక్క స్పెషలైజేషన్ ఉంటది. నెక్స్ట్ మన పొజిషన్ ట్రాకర్. మన కీవర్డ్స్ కొన్ని అక్కడ అప్డేట్ చేస్తే ఆ కీవర్డ్స్ పొజిషన్ ఎక్కడుందో చూపిస్తదనమాట. మనం ఇక్కడ ఓన్లీ 3 కీవర్డ్స్ మాత్రమే ట్రాక్ చేయగలం. మనం ఇచ్చే కీవర్డ్స్‌కి మన వెబ్‌సైట్ గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో ఏ పొజిషన్‌లో ఉందో చూపిస్తదిక్కడ. ఆర్గానిక్ ట్రాఫిక్ ఎంతొస్తుందో చూపిస్తదిక్కడ. ఓకే. ఇది ఇంకా పెయిడ్ వెర్షన్‌కెళ్ళింది ఇవ్వట్లేదు. జస్ట్ ఇవేంటి ఇక్కడి నుంచి మనం ఇట్లా పొజిషన్స్ ట్రాక్ చేసుకోవచ్చు. లైక్ కీవర్డ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం సైట్ ఆడిట్ అవి నెక్స్ట్ స్టెప్‌లో చూద్దాము. ఈ ఏహెచ్ఆర్‌ఈఎఫ్ కూడా మంచి టూలే. బట్ ఈ టూల్ అనేది కూడా ఇప్పుడు పెయిడ్ వెర్షన్ అయిపోయింది. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఈ ఏహెచ్ఆర్‌ఈఎఫ్ అనేది ఫ్రీగా చాలా ఆప్షన్స్ ఉండేవి మనకి. అక్కడ మనం చాలా వర్క్ చేసుకునేవాళ్ళం. మనం వెబ్‌సైట్ ర్యాంకింగ్ ఎంతుంది, గ్లోబల్‌గా ఎంతుంది, లోకల్‌గా ఎంతుంది, ఇవన్నీ కూడా డేటా ఇచ్చేది. ఇప్పుడైతే ఇది ఇవ్వట్లేదు. ఇది కూడా మనకి ఫ్రీ వెర్షన్ అనేది ఏం లేదు. మొత్తం పెయిడ్. మనకిక్కడొచ్చేసి ఏమేమి ఉన్నాయి అంటే, మన సైట్ ఎక్స్‌ప్లోరర్. మన వెబ్‌సైట్‌ని ఎక్స్‌ప్లోర్ చేసుకొని, మన వెబ్‌సైట్ ఏంటి, మన కాంపిటీటర్స్ ఎవరు, ఇవన్నీ చేయొచ్చు. అలాగే కీవర్డ్ ఎక్స్‌ప్లోరర్ అంటే, మన కీవర్డ్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. ఇదెట్లా వస్తదంటే, ఇక్కడ చూడండి ఇట్లా వస్తదనమాట. మనం ఇచ్చిన కీవర్డ్ ఇట్లా వస్తుంది. అండ్ ఇది ఈజీ ఉందా? టఫ్ ఉందా? ఇక్కడ కీవర్డ్ డెన్సిటీ చూపిస్తుంది. ఇది సెర్చ్ వాల్యూమ్ చూపిస్తుంది. ఇట్లా అంతా ఇస్తదనమాట. ఇది వీడియోలో ఇచ్చాడు. జస్ట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడొచ్చేసి వెబ్‌సైట్ ఆడిట్, వెబ్‌సైట్ అనలిటిక్స్ అంటే మనం అనలిటిక్స్ టూల్‌లో మన వెబ్‌సైట్‌ని యాడ్ చేసినప్పుడు దాన్ని ఇక్కడ కనెక్ట్ చేస్తే వస్తది. ఈ కీవర్డ్ ఎక్స్‌ప్లోరర్ చూద్దాం ఫ్రీ. ఫ్రీ కీవర్డ్ అని ఉంది. ఫైండ్ 100 కీవర్డ్స్. ఇక్కడ గూగుల్, బింగ్, యూట్యూబ్, అమెజాన్ మనం ఏ కీవర్డ్స్ కావాలన్నా ఇక్కడ చేసుకోవచ్చు. అమెజాన్ వచ్చేసి బ్రాండెడ్ కీవర్డ్స్ అండి. బ్రాండెడ్ కీవర్డ్స్ కాబట్టి వాళ్ళు సెపరేట్‌గా దానికి ఆ కీవర్డ్స్ తోటే టైప్ చేస్తుంటారు. ఇక్కడొచ్చేసి మనకి ట్రయల్ ఇచ్చింది. బట్ 2 మాత్రమే ఇచ్చారు. వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు ఈజీగా ర్యాంక్ అవుతుంది. సెర్చ్ వాల్యూమ్ అనేసి 100 ఉంది. బట్ ఇట్లా వచ్చేసి ఇది అప్డేట్ జూలై 15కి అప్డేట్ అయింది. డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు అనేది ఈజీగా మనం టార్గెట్ చేయొచ్చు. ఇది జస్ట్ ఇలా చూపించారనమాట. ఇట్లా వస్తది. ఇవి కూడా మనకి చాలా వరకు అన్నీ పెయిడే కాబట్టి ఇది మనం ఏం చేయలేం దీంట్లో.
అంటే వెబ్‌సైట్ ఆడిట్ చేసుకోవడం. హ్మ్. ఇది రాలే. సరే చూద్దాం ఇది ఓపెన్ అవ్వట్లేదు. మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మన ప్రాజెక్ట్ యాడ్ చేసుకుంటే ఇక్కడ యాడ్ అవుతది. ఇక్కడ మనం డేటా అనేది అనాలిసిస్ చేసుకోవచ్చు కూడా. Next. తర్వాత యాడ్ చేద్దాం. ఇది టైం అయింది. జస్ట్ కీవర్డ్ లిస్ట్ చూద్దాం. డాష్బోర్డ్ కీవర్డ్ లిస్ట్. మనం లిస్ట్ కీవర్డ్ చేస్తే మన వెబ్సైట్ ఎక్కడుందో ఆ కీవర్డ్స్కి చూపిస్తుంది. మనం లిస్ట్ చేసిన కీవర్డ్కి. మనం రెగ్యులర్ గా మనం కీవర్డ్ సెర్చ్ చేయకుండా మనకి ఏదైనా లిస్ట్ అవుట్ ఉంటుందా మేడం? అంటే ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ ఏదైనా ఒక వెబ్సైట్ చేసుకుంటున్నా అది నేను అర్థం నాకు కాలేదు. ఒక కీవర్డ్ లిస్ట్ అవుట్ ఏమైనా ఉంటుందా? అంటే నార్మల్ గా నేను ప్రతిదీ నేను కష్టం హై సార్, వాల్యూమ్ కష్టం ఉన్నది అండి. నేను సెర్చ్ అది ఎవ్రీ టైం చేసుకోలేను సెర్చ్ అనుకో. చేసుకోవాలి. అది చేంజ్ ఒకవేళ అయిపోతూ ఉంటుంది. మనకి ఇప్పుడు ఏమైనా ఒకవేళ లిస్ట్ అవుట్ ఉంటే లిస్ట్ ఉంది తీసి పెట్టుకున్నారు. ఆఫ్టర్ 3 months తర్వాత అది కంప్లీట్‌గా చేంజ్ అయిపోతది. వాటిని మీరు టార్గెట్ చేసిన యూజ్ ఉండదు. అలా అని అన్ని కీవర్డ్స్‌కి అవుతదని లేదు. ఏ కీవర్డ్‌కి అవుతుందో, ఏ కీవర్డ్‌కి లేదో తెలియదు కదా! ఆ కీవర్డ్ రిసర్చ్ అనేది మనం 10 డేస్‌కో, 15 డేస్‌కో, 1 మంత్‌కో ఒకసారి చేసుకోవాలి. ఆ 1 మంత్ వరకు మన టార్గెట్ మన ప్లానింగ్ ఏంటంటే కంటెంట్ ప్లానింగ్ 1 మంత్ ప్లాన్ చేసుకున్నాం అనుకోండి. ఆ 1 మంత్‌కి ఎన్ని కీవర్డ్స్ కావాలో ఒక్కసారి రిసర్చ్ చేసి పెట్టేసుకుంటాం. ఆ 1 మంత్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఒకవేళ మనం క్లయింట్స్ ఏదైనా సైట్ చేసినా కూడా వాళ్ళకి కూడా సేమ్ 1 వీక్ అంటే అది క్లయింట్స్ మీద డిపెండ్ అయి 15 ఉంటది. డేస్కి ఆయన ఒకసారి అనుకోండి మంత్లీ ఎస్ఈఓ క్యాలెండర్ చేయాల్సిందేనా? ప్రిపేర్ చేయమన్నాడు 1 మంత్‌కి కంటెంట్ క్యాలెండరు. అప్పుడు ఏం చేస్తారంటే మంత్ మొత్తానికి చేయాలన్నమాట. ఓకే. 1 మంత్‌కి మనకొక 20 కీవర్డ్స్‌కి టార్గెట్ చేస్తున్నాము. లేదా ఒక 15 కీవర్డ్స్ టార్గెట్ చేస్తున్నామనుకోండి. కీవర్డ్స్ మొత్తం సెర్చ్ చేసుకోవాలి. నెక్స్ట్ టైమ్ మళ్ళీ అదే కీవర్డ్స్ సెర్చ్ చేసినప్పుడు మీకు సెర్చ్ వాల్యూమ్ అనేది చేంజ్ అవుతా ఉంటది. అట్లా అప్పటికప్పుడు మనం చేసుకోవడం అనేది బెస్ట్. బట్ ఇది ఇంతవరకు ఇట్లా ఈ కీవర్డ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా! ఇప్పుడు మనం ఇంత కష్టపడి ఈ టూల్స్ అన్నీ చేసాము. బట్ ఇదంతా లేకుండా జస్ట్ ఇప్పుడు మనం ఏఐని యూజ్ చేసుకొని సింపుల్‌గా మనం చేసుకోవచ్చనమాట. మనకన్నిటికి గూడా చాలా బాగా యూజ్ అయ్యేది ఈ చాట్‌జీపీటీ. బట్ రిమైనింగ్ టూల్స్ కూడా ఉన్నాయి కానీ, అవి పెయిడ్ టూల్స్ అనమాట. ఫ్రీగా అయితే ఇవ్వవు మనకి ఇన్ఫర్మేషన్. ఏఐ టూల్స్ కూడా. ఇప్పుడు ఇక్కడ ఇలా ఉంది గదండీ! మనము ఒక డిజిటల్ మార్కెటింగ్
అంటే ఇప్పుడు ఇంత మనం ఏం చేస్తున్నాము గూగుల్‌లోకెళ్తున్నాము. గూగుల్‌లో అసలు మనం ఒక వెబ్‌సైట్ క్లయింట్ మనకిస్తున్నాడు. మనం ఆ క్లయింట్ దగ్గర నుంచి ఆ వెబ్‌సైట్ తీసుకున్నాం. ఆ వెబ్‌సైట్‌లో ఏం కీవర్డ్స్ ఉన్నాయో సెర్చ్ చేసాము. అవి గూగుల్‌లో రీసెర్చ్ చేసాము. గూగుల్‌లో రీసెర్చ్ చేసిన తర్వాత కొన్ని కీవర్డ్స్ వచ్చినాయి. ఆ కీవర్డ్స్‌ని తీసుకొని మీరు ఈ టూల్స్ అన్నిట్లో చేసుకున్నారు. ఓవర్ సజెస్ట్ గాని, కీవర్డ్ ప్లానర్ గాని ఇయన్నీ యూజ్ చేసి కీవర్డ్స్ లిస్ట్ తయారు చేసుకున్నారు. సెర్చ్ వాల్యూమ్ ఎంతుంది, కాంపిటీషన్ ఎంతుందో సెర్చ్ చేసుకున్నారు. దానికి ఆర్టికల్స్ రాస్తా ఉన్నారు. బట్ ఇది మనకు చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఇక్కడేంటంటే మనకి చాట్ జీపీటీ ఉంది. సరే ఇది ఈ చాట్ జీపీటీ అనేది మనకి ఫస్ట్ మీరు దీన్ని డైరెక్ట్‌గా ఫస్టే యూజ్ చేయొద్దు నేర్చుకునేటప్పుడు. బట్ రేపు వర్క్‌లోకెళ్ళినాక ఎలాగో యూజ్ చేస్తారు కాబట్టి ఇట్స్ ఓకే గానీ, బట్ ఇప్పుడేంటంటే నేర్చుకునేటప్పుడు మీరు అక్కడ గనక సెర్చ్ వాల్యూమ్ అవి ప్రాక్టీస్ చేస్తే మీకు ఎక్స్‌పీరియన్స్ వస్తదనమాట. దాని గురించి ఒక ఐడియా వస్తది. ఒకవేళ ఐడియా లేకుండా మీరు డైరెక్ట్‌గా చాట్ జీపీటీని నమ్ముకొని తీశారనుకోండి, సమ్‌టైమ్స్ అది మిస్టేక్ ఇవ్వచ్చు. మిస్టేక్ ఇచ్చినప్పుడు మీరు అది కరెక్టా కాదా అనేది ఫైండ్ ఔట్ చేసుకోలేరు. మనకు ఒకవేళ రాంగ్ కీవర్డ్స్‌కి టార్గెట్ చేస్తే అది వేస్ట్ అయిపోతది. కాబట్టి ఫస్ట్ మాన్యువల్‌గా ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఈ చాట్ జీపీటీ దగ్గరికెళ్ళండి. ఇప్పుడు ఎక్స్‌ట్రాక్ట్ లో కాంపిటీషన్ అండ్ హై సెర్చ్ వాల్యూమ్. ఇప్పుడు మీరు ఏదైతే ఒక వర్క్ కోసం జీమెయిల్ ఐడీ క్రియేట్ చేసుకున్నారు కదా! ఆ జీమెయిల్ ఐడీ నుంచి చాట్ జీపీటీకి లాగిన్ అవ్వండి. హై సెర్చ్ వాల్యూమ్ కీవర్డ్స్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు అని జస్ట్ సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చాం. మనకు తెలిసింది. మనము ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో కూడా యూజ్ చేయట్లేదు. జస్ట్ సింపుల్ అని. మనకి ఇక్కడ మనం జస్ట్ ఏం అడిగాం? జస్ట్ ఊరికే లో కాంపిటీషన్ అండ్ హై సెర్చ్ వాల్యూమ్ కీవర్డ్స్ అని అడిగాం. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది వచ్చింది. ఇది ఇన్ఫర్మేషనల్ టైప్ అనమాట. కీవర్డ్స్‌లో కూడా టైప్ ఉంటాయి. ఇన్ఫర్మేషనల్, ఎడ్యుకేషనల్ లైక్ ఆహ్, ట్రా ట్రాన్సాక్షనల్ అని ఇట్లాంటి కీవర్డ్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే ఇన్ఫర్మేషన్ అంటే జస్ట్ ఆ కీవర్డ్స్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే యూజ్ అవుతాయి. ఎడ్యుకేషనల్ అంటే జస్ట్ ఎవరైనా నేర్చుకునే వాళ్ళకి సపోర్ట్ చేస్తాయన్నమాట. అంటే కోర్స్ నేర్చుకునే వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి అవి ఎడ్యుకేషనల్ రిలేటెడ్ సపోర్ట్ చేస్తాయి. అలాగే ట్రాన్సాక్షనల్ అంటే ఎవరైతే బిజినెస్ చేసుకున్నారో ఆ బిజినెస్‌కి అది కన్వర్షన్స్ అవ్వడానికి స్ ఛాన్స్ ఉంటదనమాట. అలాంటి కీవర్డ్స్‌ని. ఇక్కడొచ్చేసి కీవర్డ్ టైప్ కూడా ఇచ్చేసాడు. మనం ఏం అడగలేదు. జస్ట్ ఇంటెంట్ అనమాట. అంటే ప్రీవియస్ మనము కీవర్డ్ బేస్ మీద చూసుకున్నాము. ఇప్పుడొచ్చేసి గూగుల్ సెర్చ్ ఇంటెంట్ బేస్ మీద మనకు రిజల్ట్ ఇస్తుంది. ఈ సెర్చ్ ఇంటెంట్ బేసే మనము మళ్ళీ కోర్స్ రిలేటెడ్ సెర్చ్‌కి ఇది యూజ్ అవుతుంది. సెర్చ్ ఇంటెంట్‌కి హై సె హై సెర్చ్డ్ అండ్ ఆన్‌లైన్ క్లాసెస్ గురించి ఇట్లా హైలీ సెర్చ్డ్ ఫర్ ఆన్‌లైన్ క్లాసెస్ వీటి గురించి దేనికి ఏ ఇంటెంట్‌కి యూజ్ అవుతుందో కూడా మనకిచ్చాడు. అంటే మీరు దీన్ని ఇంత ఆలోచించాల్సిన అవసరం లేదు. అదే ఒక బేసిక్‌గా మీరు నార్మల్ ఒక కీవర్డ్ తీసుకొని, ఆ కీవర్డ్‌ని టూల్స్‌లో ఏసి తీసుకున్నాక ఈ కీవర్డ్ దేనికి యూజ్ అవుతుంది? ఈ కీవర్డ్ ఎలా రాయాలి? ఈ కీవర్డ్‌కి ఆన్సర్ ఎలా రాయాలి? అనేది అప్పుడు ఆలోచిస్తాం మనం. ఓకే. ఈ కీవర్డ్ ట్రాన్సాక్షనల్ కీవర్డా? అంటే హౌ టు ఎన్రోల్ ద డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనుకో అది ట్రాన్సాక్షనల్. ఆ ట్రాన్సాక్షనల్ కీవర్డ్‌కి ఎలా ట్రాన్సాక్షన్ చేపిచ్చాలి వచ్చిన క్యాండిడేట్స్ చేత అని చెప్పి ఆ వేలో మనం ఆలోచించి అప్పుడు కంటెంట్ రాసేవాళ్ళం. కానీ ఇప్పుడేంటంటే మొత్తం ఇచ్చేసిందనమాట ఇక్కడ. అంటే ఇది దేనికి రిలేటెడ్, నిచ్ ఏంటి, మళ్ళీ లైక్ ఇంటెంట్ ఏంటి కూడా ఇచ్చేసింది. అలా కాకుండా జస్ట్ మనం ఇంకా మేక్ లిస్ట్ లో కాంపిటీషన్ అండ్ హై సెర్చ్ వాల్యూమ్ సరే. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మేక్ ఏ లిస్ట్ ఆఫ్ లైక్ లో కాంపిటీషన్ ఉండాలి. హై సెర్చ్ వాల్యూమ్ కీవర్డ్స్
అని ఇస్తే మనకిక్కడేంటంటే, మనం ఇక్కడి నుంచి కీవర్డ్స్ ఎందుకు తీసుకోకూడదు అంటే, ఇదొచ్చేసి మనకు అప్ టు డేట్ ఉండకూడదు. ఇదే ఇస్తుంది సేమ్. మనకిది వచ్చేసి ఇది తెలుగులో ఇచ్చేస్తుంది మొత్తం. ఎందుకంటే ఇది వచ్చేసి ఒక మెషిన్ కాబట్టి దానికి ప్రాపర్‌గా తెలియదు. ఇది వచ్చేసి ఇట్లా ఇచ్చేసింది. బట్ ఇదేంటంటే మనకి చాట్ జీపీటీ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటాని చూపిస్తది. ప్రెజెంట్ ఉన్న లైవ్ డేటాని చూపించదు. వాళ్ళు ఏదైతే యాడ్ చేసి ఉంటారో, ఏదైతే ఉంటదో ప్రీవియస్ ఉన్న టూల్స్‌లో నుంచి చూపిస్తది. కాబట్టి మనం దీన్ని యాజ్ ఇట్ ఈస్‌గా తీసుకొని వర్క్ చేయడానికి లేదు. బట్ ఇట్లా వచ్చింది కాబట్టి దీని నుంచి ఇప్పుడు తీసుకోవడం ఈజీ కదా మనకి. ఇట్లా ప్రాంప్ట్ అనేది చేంజ్ చేసుకోవాలి. మిషన్‌కి మనం ఒకలా ఆలోచించిస్తే అది ఇంకొకలాగా అడ్ అర్థం చేసుకుంటది. మనకి ఇలా కావాలి అంటే మనకి ప్రాక్టికల్‌గా ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఒక డైరెక్ట్ చాట్ జీపీటీ ఇస్తుంది కదంటే అది ఎలా ఇస్తుందో, ఎలా తీసుకోవాలో కూడా తెలీదు. కాబట్టి మనం ఫస్ట్ ఇవన్నీ కూడా మనం ఎక్సెల్ షీట్‌లో పెట్టుకొని ప్రాక్టీస్ చేసుకున్నాక ఇలాంటివి తీసుకోవాలి. లైక్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు అని ఇచ్చాడు. దీనికి లో కాంపిటీషన్ ఉంది. బట్ సచివాలయం ఎంతుందో ఇచ్చాడు. ట్రైనింగ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి సెర్చ్ ఇంటెంట్‌కి యూజ్ అవుతుంది. లైక్ మనము రేపు ఆర్టికల్ రాసుకునేటప్పుడు ఏంటంటే, ఈ కీవర్డ్ తీసుకున్నప్పుడు సెర్చ్ ఇంటెంట్ కూడా కలిపి యాడ్ చేసి రాయాలన్నమాట. ఈ కీవర్డ్ కూడా యాడ్ చేయాలి. అప్పుడు మనకి ప్రాపర్ రిజల్ట్ అనేది వస్తది. బట్ ఇట్లా వచ్చేసి ఇవి ఉన్నాయి కదా! ఇవి కాపీ చేసుకొని ఈ కీవర్డ్స్‌ని మీరు టూల్స్‌లో సెర్చ్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. అ అప్పుడు మనకి ఇంకా ప్రాపర్‌గా యాక్యురేట్‌గా రిజల్ట్ అనేది వస్తది. ఇది వచ్చేసి ఇక్కడ చూద్దాం ఒకటి ఎలా వస్తుంది అని. ఇది వచ్చేసి ఇక్కడ 30 చూపిస్తుంది. ఈ ఎస్ఈఓ డిఫికల్టీ లో ఉందంటే లో కాంపిటీషన్ కీవర్డ్. బట్ సచివాలయం అనేది 30 ఉంది. బట్ ఇక్కడ వచ్చేసి అంటే 700-1000 మధ్యలో ఉంది. అంటే ఇక్కడ ఈ టూల్స్ తీసుకునే పారామీటర్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. ఒక్కొక్క టూల్ సేమ్ టూల్ ఒకే కీవర్డ్‌కి సేమ్ టూల్ సేమ్‌గా ఇవ్వదు. బట్ కొంచెము కీవర్డ్ ప్లానర్, ఓవర్ సజెస్ట్ కొంచెం నియర్ వాల్యూస్ ఇస్తాయి. బట్ రిమైనింగ్ ఏ టూల్స్‌లో కూడా ప్రాపర్‌గా డీటెయిల్స్ అనేవి రావన్నమాట. వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన పారామీటర్స్‌ని బేస్ చేసుకొని ఇస్తూ ఉంటారు. ఇట్లా మీరు సెర్చ్ చేసుకొని చూసుకోవాలి ఈ కీవర్డ్స్. ఇప్పుడు మీరు ఇంత కష్టపడి గూగుల్‌లో సెర్చ్ చేసి ఇవన్నీ చేసే బదులు ఇక్కడ డైరెక్ట్‌గా వచ్చినాయి కాబట్టి ఈ కీవర్డ్స్‌ని తీసుకొని సెర్చ్ చేసుకుంటే బెటర్. బట్ ఇవి రిలేటెడ్‌గా లేవనుకోండి ఇంకో కొన్ని యాడ్ చేసి తీసుకోండి. ఇట్లా ఈ కీవర్డ్ ప్లానర్‌ని ఈ లైక్ ఓవర్ సజెస్ట్, ఎస్‌సీఎం రష్ ఇవన్నీ టూల్స్ కూడా మీరు ఒక్కసారి బాగా ప్రాక్టీస్ అయితే చేయాలి. ఇన్ కేస్ మీకు ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు మీకు ఏదో ఒక టూల్ వాళ్ళు ఏ టూల్ యూజ్ చేస్తున్నారో ఆ టూల్ ఇచ్చి కీవర్డ్ రీసెర్చ్ చేయమనొచ్చు. అంటే ప్రెజెంట్ ఇప్పుడు ఇంటర్వ్యూ ప్యాటర్న్ మారిపోయింది. అంతకుముందయితే జస్ట్ క్వెషన్స్ అడిగేవాళ్ళు. లైక్ ఎలా చేస్తున్నారు అనేది ఇప్పుడేమో కంప్లీట్‌గా సిస్టమ్ ఇచ్చేసి మిమ్మల్ని సిస్టమ్ దగ్గర కూర్చోబెట్టి కూడా చేపిస్తున్నారు. అదే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే ఏంటంటే మీకు కంప్లీట్‌గా అసైన్‌మెంట్ ఇస్తారు. అసైన్‌మెంట్‌లో చేసి పంపించాలి. అది మీరు చేయాల్సిన ప్రాసెస్. కాబట్టి ఇవి ప్రాక్టీస్ అనేది మస్ట్. నెక్స్ట్ ఇంకొకటి ఉంది గూగుల్ ట్రెండ్స్.
బట్ ఈ టూల్ అనేది కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంటది. ఈ గూగుల్ ట్రెండ్స్ అనేది మనకి ట్రెండింగ్ డేటానే ఇస్తది. ఇక్కడొచ్చేసి ఇంకా డేటా చాలా ఎక్కువుంటేనే ఇస్తది. తక్కువ డేటాకి ఇక్కడ అస్సలివ్వదు. ఆఖరికి మనం గూగుల్ కీవర్డ్ ప్లానర్ ఇవన్నిట్లో గూడా చూపించినా గూడా ఇక్కడ చూపించదనమాట. ఇట్లా 5 కీవర్డ్స్ వరకు మనం కంపేర్ చేసుకోవచ్చు. ఫైవ్ కీవర్డ్స్ తీసుకొని ఇట్లా చూసుకోవచ్చనమాట. మనకి డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇది వరల్డ్ వైడ్ యూజ్ చేసేటప్పుడు దీనికంటూ పర్టిక్యులర్ స్పెసిఫికేషన్స్ ఏం లేవు కాబట్టి ఎక్కువ సెర్చ్ వాల్యూమ్ ఉంది కాబట్టి బాగా చూపిస్తుంది. అండ్ ఇక్కడ గ్రీన్ యూట్యూబ్ మార్కెటింగ్ అనేది ఉంది. ఈ గ్రీన్ అది ఎక్కడెక్కడ ఎక్కువ సెర్చ్ వాల్యూమ్ ఉందో వీళ్ళ పారామీటర్స్ ప్రకారం చూపిస్తదనమాట ఇది. ఇక్కడొచ్చేసి యూట్యూబ్ మార్కెటింగ్ ఇన్ తెలుగు అనేది 6 to 8 ఉంది. ఇది జులైలో. లైక్ ఇక్కడొచ్చేసి మనం ఇండియా ఉంది కదా! మనం ఏ కంట్రీ కావాలంటే ఆ కంట్రీ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. వరల్డ్ వైడ్ అంటే వరల్డ్ వైడ్ చూసుకోవచ్చు. వరల్డ్ వైడ్‌కి తెలుగు అని లోకల్ టర్మ్స్ అనేవి అసలు యూజ్ అవ్వవు. బట్ ఇదొచ్చేసి వరల్డ్ వైడ్ వచ్చేసరికి ఇది చూడండి మనం ఎక్కడ స్పెసిఫై చేయలేదు. ఏది కూడా జస్ట్ జనరల్ వర్డ్స్‌కి మాత్రమే చూపిచ్చింది. బట్ మనం స్పెసిఫిక్ కంట్రీ చేస్తే ఆ కంట్రీకి రిలేటెడ్ కీవర్డ్స్‌ని మాత్రమే యూజ్ చేయాలి. అలాగే ఇది పాస్ట్ డే ఉంది. మనం ఫాస్ట్ 30 డేస్‌కి చూద్దాం. పాస్ట్ 30 డేస్‌కి ఎలా ఉంది అనేది. ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే ఫాస్ట్ 5 ఇయర్స్ చూద్దాం ఎలా ఉంది అనేసి. అంటే ఇక్కడేంటంటే ఈ కీవర్డ్‌కి ఎలా ఉంది, ఎలా ఇంప్రూవ్ అవుతుంది, ఎలా డిక్రీజ్ అవుతుంది, ఇది మనం ఒక ఎస్టిమేషన్ ఏసుకోవడానికి బాగా యూజ్ అవుతది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కేటగరీస్ ఉన్నాయి. మనది ఏ కేటగరీస్ వైస్‌గా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు? బిజినెస్, ఇండస్ట్రియల్ పరంగానా? లైక్ అంటే బిజినెస్, ఇండస్ట్రియల్ పరంగా అంటే అసల ఎలా వస్తుంది? లేదంటే ఇంకా ఇంకేదన్నా ఉంటే అలా. ఫైనాన్స్ పరంగా చూస్తే కీవర్డ్స్‌కి ఎలా ఉంది? ఇవొచ్చేసి మనకి అఫిలియేట్ మార్కెటింగ్, ఫైనాన్స్ ఫీల్డ్‌లో అఫిలియేట్ మార్కెటింగ్ కీవర్డ్ బాగా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. బట్ మనకు డిజిటల్ మార్కెటింగ్ అనేది కూడా ఫైనాన్స్‌లోకి వస్తదనమాట. ఇట్లా ఏ కీవర్డ్ ఎక్కడ యూజ్ చేస్తున్నారు అనేది మనకి తెలుస్తది. అలాగే ఇక్కడ సెర్చ్, ఇమేజ్ సెర్చ్ గురించా? లేకపోతే న్యూస్ సెర్చా? గూగుల్ షాపింగ్ సెర్చా? యూట్యూబ్ సెర్చ్ అనుకుంటే యూట్యూబ్ సెర్చ్ సెలెక్ట్ చేసుకుందాం. యూట్యూబ్‌లో ఏ కీవర్డ్ ఎక్కువగా యూజ్ చేస్తారు? ఇక్కడ చూడండి మళ్ళీ కీవర్డ్స్ అనేవి మారిపోయినాయి ఇక్కడ. ఇక్కడొచ్చేసి ఎస్‌సిఓ టిప్స్ ఇన్ తెలుగు అనేది జూలై 19థ్ ఇక్కడ బాగా సెర్చ్ చేశారు 81 మెంబర్స్. అంటే ఈ ఎస్‌సిఓ టిప్స్ గురించి. ఇట్లా మనము ఈ ట్రెండింగ్ ఎలా ఉంది? ఇంక్రీజ్ అవుతుందా? డిక్రీజ్ అవుతుందా? అని తెలుసుకోవడానికి. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి తెలంగాణలో ఎలా ఉంది? ఎక్కడ ఎలా ఉన్నాయి అనేది మనం లోకల్‌గా తెలుసుకోవడానికి. బట్ ఇది ఒక ఐడియా కోసం మనం యూజ్ చేయొచ్చు. మిగతా డేటా అనేది ఇక్కడ రాలేదు. ఇక్కడ ఇంకా కొన్ని కీవర్డ్స్ అయితే ఉన్నాయి.
ఇట్లా మీరు ఈ కీవర్డ్స్ అని, ఈ టూల్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా అండి? హలో! ఈ టూల్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి. యాహ్! ఇవన్నీ అయిపోయిన ఓకే. తర్వాత ఓకే. అప్పుడు చాట్‌జీపీటీ స్టార్ట్ చేయండి. ఓకే. తర్వాత వర్క్ చేసేటప్పుడు ఎలాగో మనం ఓకే. చాట్‌జీపీటీ వాడతాం కాబట్టి ఫస్ట్ మాన్యువల్‌గా ప్రాక్టీస్ చేయండి. కొంచెం మీకు ఎక్స్‌పీరియన్స్ అనేది బాగొస్తుంది. ఓకే అండి. థాంక్ యూ.